అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. సో టుడే VBS సండే కూడా జరిగింది కాబట్టి అనేక మంది పిల్లల్ని మనం చూసాము. సో ఈరోజు మన సిరీస్ ఇన్హెరిటెన్స్ గురించి మీద చేస్తున్నటువంటి సిరీస్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఈరోజు ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ విజ్డమ్ ఫర్ గాడ్లీ పేరెంటింగ్. దైవికమైన మరి పిల్లల్ని పెంచుటకు దైవికమైన జ్ఞానంను గురించి దైవికమైన పిల్లల్ని పెంచుటకు కావలసినటువంటి జ్ఞానము గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. గమనించండి, మనము ఆదికాండంలో చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు అనమాట. తర్వాత అవ్వని సృష్టించినప్పుడు కూడా ఒక ప్రణాళికతో సృష్టించాడు. దేవుడు దేనిని సృష్టించినా, ఒక వస్తువుని సృష్టించినా, మానవుడిని సృష్టించినా, ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ని సృష్టించిన ప్రతిదీ కూడా వర్ధిల్లాలని, ప్రాస్పర్ అవ్వాలని, సఫలపరచబడాలి అనేటటువంటి మనసుతో, ఆలోచనతో సృష్టిస్తాడు అనమాట. సో మానవుడిని సృష్టించినప్పుడు, ఆదాముని సృష్టించినప్పుడు కూడా ఏమనుకున్నాడు? ఈ వ్యక్తి వర్ధిల్లాలి, ఈ వ్యక్తి ఆశీర్వదించబడాలి అని సృష్టించాడు. అంత మాత్రమే కాదు, దాని తర్వాత అవ్వని సృష్టించిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధము కూడా వర్ధిల్లాలని ఆశించాడు అనమాట. సో వివాహము గురించి ఆలోచించినప్పుడు, ఒక మనిషి, ఒక మ్యాన్, ఒక ఉమెన్ కలిసినప్పుడు ఆ వివాహము కూడా వర్ధిల్లాలని, లేకపోతే ఆశీర్వదించబడాలి అనేది దేవుని ప్రణాళిక. వాళ్ళ ఇద్దరి ద్వారా పుట్టినటువంటి పిల్లలు, ఇప్పుడు ఆ కుటుంబము గురించి కూడా దేవుడు ఆలోచించినప్పుడు దేవుడు ఏం ఆశిస్తుంటాడు? ఆ కుటుంబము కూడా ఆశీర్వదించబడాలనే ఆయన ప్రణాళిక, ఆయన కోరుకుంటున్నటువంటిది, ఆయన ఆశ అంతా కూడా ఆ కుటుంబము కూడా వర్ధిల్లాలని. కానీ ఇప్పుడు గమనించండి, కుటుంబాల గురించి వచ్చేసేటప్పటికి, పిల్లల గురించి వచ్చేసేటప్పటికి మన జీవితంలో మన పెంపకము చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అనమాట. అవర్ పేరెంటింగ్ ప్లేస్ అ very important role in how our children are blessed. మన పిల్లలు ఎలా ఆశీర్వదింపబడి ఉన్నారు అన్నట్టుకు మన యొక్క పెంపకము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో గమనించండి, మనకు అనేక మంది ఇక్కడ అందరూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు కాకపోవచ్చు. కొంతమందికి ఇంకా మీ జీవితంలో కొంతమందికి కొన్ని వారాల్లో అవ్వచ్చు, కొంతమందికి కొన్ని నెలల్లో, కొంతమందికి కొన్ని సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి. దాని తర్వాత మీకు కూడా పిల్లలు పుడతారు. సో ఇప్పుడు పిల్లలు లేకపోయినా కూడా నేను ఏదైతే చెప్తున్నానో అది ప్రత్యేకంగా మీరు కూడా నోట్ చేసుకొని గమనించాలని కోరుకుంటున్నాను. కొంతమంది మీరు తల్లిదండ్రులు కాకపోయినా మీరు అంకుల్స్ అయి ఉన్నారు, మీరు ఆంటీస్ అయి ఉన్నారు. సో మీ జీవితంలో కూడా పిల్లలు ఉన్నారు. సో ఎక్కడో ఒక దగ్గర ఈ విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే, ఈ జ్ఞానంలో మీరు జీవించగలిగినట్లయితే, మీరు మీ పిల్లలకి ఇప్పుడే కాకపోయినా వేరే వాళ్ళ పిల్లలకి కూడా ఆశీర్వాదకరముగా మీరు జీవించగలరు. నమ్మిన వాళ్ళ హల్లెలూయా అందం. హల్లెలూయా. ఓకే, గమనించండి, everyone has two families, as you know, in their lives or in their experience of life. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యముగా రెండు కుటుంబాలు ఉంటాయి. Number one, the first family is the one that they are born into. మొదటిగా వారు జన్మించినటువంటి కుటుంబం అయి ఉంటున్నది. Okay, in this family, in this regard, you have no choice. మరి ఇందులో మీకంటూ ఒక ఎంపిక ఉండదండి. నీకే ఎటువంటి ఎంపిక లేదన్నమాట. నువ్వు పుట్టిన కుటుంబము, ఆ కుటుంబం నీ కుటుంబం అన్నమాట. కానీ రెండో అవకాశం ఉంటుంది. రెండో అవకాశం ఏంటంటే, నువ్వు పుట్టినటువంటి కుటుంబం కాదు, కానీ నువ్వు ఇప్పుడు దేవుని యొక్క కృప ద్వారా నువ్వు ఇప్పుడు మొదలు పెట్టేటటువంటి కుటుంబము, అది నీ రెండో కుటుంబం అన్నమాట. హల్లెలూయా. సో గమనించు, మొదటి కుటుంబంలో నువ్వు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోయినా, నీ రెండో కుటుంబం వచ్చేసేటప్పటికి అనేక విషయాలు, నువ్వు తీసుకునేటటువంటి తీర్మానాలు బట్టి ఆ కుటుంబము స్థాపించబడుతుంది అనమాట. సో కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు నాకు సరైన కుటుంబంలో పుట్టలేదు, లేకపోతే నా కుటుంబంలో ఎంతో బాధ అనుభవించాను, ఎన్నో శాపాలు అనుభవించాను, ఎంతో దుఃఖం అనుభవించానని. ఎంత దుఃఖం అనుభవించినా ఈ రోజు మరి దేవుని యొక్క కృపతో నువ్వు ఒక నూతన కుటుంబాన్ని మొదలు పెట్టడానికి ఆ దేవుడు ఆ కృపను విడుదల
చేస్తాడని Amen. నమ్ముతున్నాను. హల్లెలూయా. Hallelujah. కొంతమంది మీరు కుటుంబాలు మొదలు పెట్టారు, పాస్టర్ గారు నేను ఇంకొక కుటుంబం కూడా మొదలు పెట్టాను, కానీ ఆ కుటుంబంలో కూడా నేను శాపమే అనుభవిస్తున్నాను, లేకపోతే దుఃఖమే అనుభవిస్తున్నాను, ఎక్కడ చూసినా ఆశీర్వాదం అనేది కనిపించట్లేదు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ రోజు దేవుని యొక్క వాక్యము ద్వారా గొప్ప విడుదల మీరు అందరూ కూడా అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. Amen. ఓకే, నంబర్ 1, ద ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గాడ్లీ పేరెంటింగ్ బిగిన్స్ విత్ గాడ్స్ విజ్డమ్. దైవికముగా పిల్లల్ని పెంచుట దేవుని జ్ఞానముతో ప్రారంభమగును. దేవుని జ్ఞానముతో ప్రారంభమవుతుంది అనమాట. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపదను అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. ప్రిన్సిపల్ థింగ్ అంటే అన్నిటికైనా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో నువ్వు నీ జీవితంలో దేని గురించి ఆలోచిస్తున్నా, దేని గురించి పరీక్షిస్తున్నా కూడా, దేనికన్నా నీకు ఒక సొల్యూషన్ కావాలి, ఒక జవాబు కావాలి అన్నప్పుడు నువ్వు వెతకాల్సింది ఏంటంటే జ్ఞానము కొరకు వెతకాలి. అందరూ జ్ఞానము అనండి. జ్ఞానము. సో ఇప్పుడు మనము పిల్లల్ని పెంచడం గురించి కూడా మాట్లాడినప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానము నేను లోక జ్ఞానము గురించి మాట్లాడట్లేదు. మనకి జ్ఞానము కావాల్సింది అన్నప్పుడు మనము క్రైస్తవులుగా ఏం గుర్తించాలంటే మనకు కావాల్సింది దేవుని జ్ఞానము. అందరూ దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము. సో దేవుని జ్ఞానము మనకు అవసరము. అనేక సార్లు మనకి ఉన్నటువంటి పెంపకముతో, లేకపోతే మనకు ఉన్నటువంటి కుటుంబముతో పరిస్థితులు బట్టి ఏదైతే మనము మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామో అదే మనము నెక్స్ట్ జనరేషన్ కి కూడా, మన పిల్లలకి కూడా ఆ విధముగా పెంచడం మొదలు పెడతాము. అంత త్వరగా పెంచడం మొదలు పెట్టక ముందర నువ్వు అడగాల్సింది ఏంటంటే, దేవా నాకు ఇచ్చినటువంటి పిల్లల్ని ఏ విధముగా పెంచాలో దానికి కావలసినటువంటి జ్ఞానము కొరకు అడుగుతున్నానని నువ్వు ఆ జ్ఞానము పొందుకోవాలన్నమాట. ఎందుకంటే నువ్వు ఆ జ్ఞానము మీద నువ్వు విశ్వాసము పెట్టకపోతే, లేకపోతే అసలు ఆ జ్ఞానమును వాడాలి అనేటటువంటిది కూడా నువ్వు గుర్తించకపోతే నువ్వు ఏం చేస్తావు? లోక జ్ఞానము వాడడం మొదలు పెడతావు. బంధువులు ఏం చేస్తున్నారో చూసి నువ్వు కూడా అదే చేయడం మొదలు పెడతావు. లోకంలో ఉన్న వాళ్ళు, స్కూల్ టీచర్స్ ఏం చేస్తున్నారో చూసి నువ్వు అదే చేయడం మొదలు పెడతావు. లేకపోతే స్కూల్ వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి పంపిస్తున్నారు, వాళ్ళు ఏ కోచింగ్కి పంపిస్తున్నారు, వాళ్ళ సమయం ఎలా గడుపుతున్నారు, అంతా వేరే వాళ్ళని చూసి మనము కూడా మొదలు పెట్టడము, మనం కూడా అదే విధముగా జీవించడం మొదలు పెడతాం. అటువంటి తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజు మాట్లాడేది కేవలము పిల్లల్ని పెంచడం గురించి కాదు, కానీ దైవికమైనటువంటి రీతిలో పెంచడం గురించి. హల్లెలూయా. సో రేజింగ్ చిల్డ్రన్ ఇన్ ఎ గాడ్లీ వే. సో దైవికమైనటువంటి విధానములో మనము పెంచాలంటే మనకు కావాల్సింది ఏంటి? దైవికమైనటువంటి జ్ఞానము రావాలన్నమాట. సో దేవుని నుంచి రావాలి మనకు ఆ జ్ఞానం. మరి మనకి నూతన నిబంధనలో ఉన్నటువంటి సువార్త ఏంటి? మనకి క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాము అంట. హల్లెలూయా. సో ప్రతి తల్లి తండ్రి కూడా విశ్వాసముతో మొదలు పెట్టాలి. మీ ప్రయాణము అనేది పిల్లల్ని పెంచడము గురించి కూడా విశ్వాసముతో మొదలు పెట్టాలి. దేవా, నీ వాక్యానుసారంగా నీ మనసు నాకు ఇచ్చావు, నేను నీ క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను అనేది నీ వాక్యములో తెలియజేసావయ్యా. సో నా పిల్లల్ని పెంచడము విషయంలో కూడా నేను లోకాన్ని అడగక ముందర కూడా నేను నీ జ్ఞానము కొరకు వెతుకుతున్నాను. నువ్వు ఇచ్చినటువంటి మనసుతో ఈ పిల్లల్ని పెంచడానికి నాకు సహాయము చెయ్యని కోరుకోవడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఎప్పుడన్నా మీకు నాకు ఏం చేయాలో తెలియట్లేదు పాస్టర్ గారు, వీళ్ళని ఎలా పెంచాలో తెలియట్లేదు, వీళ్ళు నా మాట వినట్లేదు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయొచ్చు? ఇక్కడ మనకు ఒక వచనం ఉంది, చదవండి ఒకసారి. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. గమనించండి, మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఏమవుతుందంట? అది అనుగ్రహింపబడును అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్ అందరూ హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, సో గమనించండి, ఆయన ఏమంటున్నాడు? నువ్వు అడిగినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. హల్లెలూయా. సో నువ్వు జ్ఞానము కొరకు అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయన విడుదల చేస్తాడు అన్నమాట. సో నువ్వు ఎప్పుడైనా నీ కూతురుతో ఎలాగ మాట్లాడాలో నీకు అర్థం అవ్వకపోతుంటే, నీ కొడుకుతో ఎలాగ మాట్లాడాలో నీకు అర్థం అవ్వకపోతుంటే, అటువంటి సమయంలో ఏం చేయాలి? దేవుణ్ణి నువ్వు అడగొచ్చంట. అడిగినప్పుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఆలోచించి కొన్నిసార్లు జ్ఞానం ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు అంటున్నాడా? లేదు. అడిగినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు.
ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు అన్నమాట. సో ఆ జ్ఞానము అనుగ్రహింపబడినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసముతో స్వీకరించాలి. విశ్వాసముతో స్వీకరించి ఆ జ్ఞానము ప్రకారము మనము తీర్మానాలు తీసుకోవడము మొదలు పెట్టాలన్నమాట. గమనించండి, ఒకటి రాసుకోండి నోట్స్ లో. డోంట్ ఆస్క్ వాట్ ఈస్ నార్మల్ ఇన్ దిస్ వరల్డ్, బట్ రాదర్ వాట్ ఈస్ రైట్ బిఫోర్ గాడ్. ఈ లోకంలో సాధారణమైనది ఏంటో అడగక దేవుని ఎదుట సరి అయినది ఏమిటో అది అడగాలి. దేవుని ఎదుట సరి అయినది ఏంటో అది అడగాలి. దేవా, వేరే వాళ్ళు ఈ విధంగా పెంచుతున్నారు, కానీ నీ ఎదుట సరి అయింది ఏంటో నాకు బయలుపరచు. ఎప్పుడైతే నువ్వు అది నాకు చూపిస్తావో దాని ప్రకారము నేను పెంచుతాను. లోకంలో చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి కాదు, కానీ నీ జ్ఞానము బట్టి నేను పెంచుతాను. హల్లెలూయా. ఓకే, నంబర్ 2, ద సెకండ్ థింగ్ ఇస్ థింక్ డిఫరెంట్లీ అబౌట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఆలోచించాలి. పిల్లల విషయంలో ప్రత్యేకముగా ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను కాబట్టి నేను నూతన సృష్టితో మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ ప్రతి తల్లి తండ్రి కూడా మీరు నూతన సృష్టి. ఈ లోకములో జీవించిన ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు. హల్లెలూయా. సో ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు కాబట్టి మన పిల్లల్ని లోకములో వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే చూస్తారో ఆ విధముగా మనము చూడలేము. మనము మన పిల్లల్ని చూసినప్పుడు ప్రత్యేకముగా చూడాలి, వేరేగా చూడాలన్నమాట. చూడండి, యెర్మీయా 1వ అధ్యాయం 5వ వచనం, చాలా మందికి తెలిసినటువంటి వచనము. ఇది చదవండి ఒకసారి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. గమనించండి, ఎప్పుడు ప్రతిష్ఠింపబడ్డాడు? రూపింపబడక ముందరే, బయటికి రాక ముందర కూడా కాదు, రూపింపబడక ముందర. హల్లెలూయా. ఆమేన్. అంటే గమనించు, ప్రతి తల్లి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, మీరు చిల్డ్రన్ కి బర్త్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు పిల్లల్ని, మీ కూతురు అవ్వచ్చు, మీ కొడుకు అవ్వచ్చు, ఎప్పుడు నిర్ణయించాడు ఆయన జీవితం గురించి? నీ గర్భములోకి వచ్చిన తర్వాత కాదు, నీ గర్భములోకి రాక ముందరే నీ కూతురు గురించి నిర్ణయించాడు. హల్లెలూయా. నీ గర్భములోకి రాక ముందరే నీ కొడుకు గురించి నిర్ణయించాడు. హల్లెలూయా. సో ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నీ గర్భములోకి వచ్చిన తర్వాత కాదు, నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టలేదు దేవుడు. ఫస్ట్ దేవుడు ఆయన గురించి ఆలోచించాడు, నీ కూతురు గురించి ఆలోచించాడు, నీ కొడుకు గురించి ఆలోచించాడు. అన్ని ఆలోచించిన తర్వాత, అన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు నీ గర్భంలోకి రిలీజ్ అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, దేవుడు అంత తలంచినట్లయితే, అంత ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే నీ కొడుకు గురించి, అంత ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే నీ కూతురు గురించి, నువ్వు లోకములో ఉన్న పిల్లలలాగా నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించలేవు. హల్లెలూయా. చూడండి, కంప్లీట్ గా చదవండి ఆ వచనము. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు, జనములకు ప్రవర్తగా నిన్ను నియమించాడు. సో నీ కొడుకుని దేని కొరకు నియమించాడు? నీ కూతుర్ని దేని కొరకు నియమించాడు? చూడు, నువ్వు ఎప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఎప్పుడు కూడా ప్రశ్న అడగలేదనుకో, నువ్వు జీవితకాలము నేను ఉద్యోగం చేస్తున్నానండి, వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను వాళ్ళ ఫీజు కడుతున్నాను, వాళ్ళ యూనివర్సిటీకి నేను ప్లాన్ చేస్తున్నాను, అక్కడ కాలేజీకి ప్లాన్ చేస్తున్నాను, అమెరికా పంపించాలని ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ మంచి ప్లాన్లే. ఒక తండ్రిగా నువ్వు మంచిగానే కష్టపడుతున్నావు, ఒక తండ్రిగా వాళ్ళ స్కూల్ ఫీజు కడుతున్నావు, ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన కార్యములు అన్నీ చేస్తున్నావు. కానీ అన్నీ చేసి ముఖ్యమైనటువంటి ప్రశ్న నువ్వు అడగడం మర్చిపోయావు అనుకో, చాలా పెద్ద తప్పు అయిపోతుంది. నీ పునాదే తప్పైపోతుంది. గమనించండి, స్కూల్కి పంపించొద్దు అనట్లేదు, మంచి స్కూల్స్ గురించి ఆలోచించొద్దు అనట్లేదు, కాలేజెస్ గురించి ఆలోచించొద్దు అనట్లేదు. అవన్నీ చెయ్యక ముందర మీరు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి? దేని కొరకు నియమించావయ్యా? దేని కొరకు ప్రతిష్ఠించావు నా కొడుకుని? దేని కొరకు ప్రతిష్ఠించావు నా కూతుర్ని? ఎప్పటి నుంచి అడగడం మొదలు పెట్టాలి? నీకు గర్భఫలము వచ్చినప్పుడు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. కొంతమందికి ఇప్పుడు గర్భఫలము ఉన్నది, కొంతమంది మీరు ఇక్కడ ప్రెగ్నెంట్ అయి ఉన్నారు, కొంతమంది ఆన్లైన్ వీక్షిస్తున్నారు. ఈ క్షణము నుంచే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన కేవలము దేవా నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థన చేసుకో, నో ప్రాబ్లం. కానీ దాంతో ఆపేయొద్దు. దేవా ఈ కుమార్తె, ఈ కుమారుడు బయటికి వచ్చే లోపల దేవా ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావో అది నేను తెలుసుకోవాలి.
దాని ప్రకారము నేను వాళ్ళని ఆ శిక్షణలో దానిలో నేర్పించాలయ్యా, దానిలో వాళ్ళు ఎదగాలయ్యా. చిన్నప్పటి నుంచి కూడా ఆ మాటలు వాడి మీద పలికి, చిన్నప్పటి నుంచి కూడా ఆ పాప మీద మాటలు విడుదల చేయాలి. ఏ మాటలు? నువ్వు డాక్టర్ అయిపోతావు, నువ్వు లాయర్ అయిపోతావు కాదు. దేవుడు ఆయన లాయర్ లాగా ఎన్నుకుంటే నువ్వు లాయర్ అవుతావు, తప్పకుండా నువ్వు లాయర్ అవుతావు. ఈ భారతదేశంలో సుప్రీంకోర్టులో నీకు మంచి పొజిషన్ వస్తుంది. నువ్వు ఆ వాక్యం విడుదల చేయి, కానీ అది నీ సొంత ఆశా కోరికతో మొదలు పెట్టొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడు నిన్ను ఎటువంటి ప్రశ్న అడగలేదు, నీ సలహా అడగలేదు. అప్పుడు నీ సలహా అడగలేదు. సో ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన డెసిషన్ తీసుకున్నాడు నీ కూతురు గురించి, ఆయన డెసిషన్ తీసుకున్నాడు నీ కొడుకు గురించి. సో ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి నుంచి కనుక్కోవాలి? ఎవరి నుంచి? గట్టిగా చెప్పండి. దేవుడి నుంచి కనుక్కోవాలి. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి కనుక్కోవడం కాదు. ఇప్పుడు అందరు ఇంజనీర్లు అయిపోతున్నారంట, అందరు అయిపోయినా నీ కొడుకు కాకూడదేమో. అందరు డాక్టర్లు అయిపోతున్నారంట, అందరు డాక్టర్లు అయిపోతున్నంత మాత్రాన నీ కూతురు డాక్టర్ అయిపోవాలని కాదు. దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి అనేది గుర్తుపెట్టుకొని అది ఆ విధముగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో చూడండి, లోకంలో ఉన్న వాళ్ళు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు? వాళ్ళ పిల్లల గురించి, మంచి ఎడ్యుకేషన్. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఆలోచించినట్లయితే, మన ఇండియన్ కల్చర్లో ఆలోచించినట్లయితే ప్రత్యేకంగా దేని గురించి ఆలోచిస్తారు? మంచి ఎడ్యుకేషన్ ఉండాలి అనుకుంటారు, తర్వాత ఒక మంచి జాబ్ రావాలి అనుకుంటారు, వీలైనంత వరకు వేరే దేశంలో ఎక్కడికన్నా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. అమెరికా వెళ్ళిపోవాలి, యూకే, దుబాయ్, లండన్, ఏదో ఒకటి వెళ్ళిపోయి అక్కడ ఏదో మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయిపోవాలని కోరుకుంటా. గమనించండి, అటువంటి ప్రణాళిక, అటువంటి ఆశలు, కోరికలు లోకంలో ఉన్న వాళ్ళందరికీ అదే ఆశలు, వాళ్ళకందరికీ అదే ఆశ ఉన్న తర్వాత మనము క్రైస్తవులం అని చెప్పి, నూతన సృష్టి అని చెప్పి మనకి కూడా అదే కోరిక, అదే ఆశ ఉండి ఎటువంటి మార్పు లేకపోతే ఇంకా తేడా ఏంటి? తేడా లేనటువంటి జీవితము మనము జీవిస్తున్నామంటే అది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య అది. క్రైస్తవులుగా, ఒక తల్లిగా నువ్వు దేవుని ఎదుట నుంచున్నప్పుడు, ఒక తండ్రిగా నువ్వు ఆఖరికి నీ జీవితం అయిపోయిన తర్వాత దేవుని ఎదుట నుంచోవాల్సి వస్తుంది, లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నీ కూతుర్ని నేను దేని కొరకైతే నిర్ణయించుకున్నానో, దేని కొరకైతే నియమించానో దాని కొరకు నువ్వు సహాయం చేసావా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా దాని కొరకు నువ్వు సహాయం చేసావా? దాని కొరకు నువ్వు సపోర్ట్ చేసావా వాళ్ళని? దాని కొరకు వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇప్పించావా? ఆ ప్రశ్న అడిగినప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, లోకంలో ఆలోచించిన వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, ఉద్యోగాల గురించి, స్టేటస్ గురించి, ఇన్కమ్స్ గురించి అన్ని. కానీ మరి క్రైస్తవులు దేని గురించి ఆలోచించాలి? 3 విషయాలు రాసుకోండి. పిలుపు గురించి ఆలోచించుకోవాలి, గుణ లక్షణములు గురించి ఆలోచించుకోవాలి, గమ్యము గురించి ఆలోచించుకోవాలి. 3 విషయాలు: కాలింగ్, క్యారెక్టర్ అండ్ డెస్టినీ. పిలుపు, గుణలక్షణము, గమ్యము. కాలింగ్, క్యారెక్టర్, డెస్టినీ. నంబర్ 1 కాలింగ్, దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపు గురించి. సో నంబర్ 1, నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రతిరోజు, అంటే అసలు నేను ఎప్పుడు ఈ విధంగా ఆలోచించలేదు పాస్టర్ గారు. పర్వాలేదు, దేవుని యొక్క కృప ఉన్నది, అందుకనే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే మొదలుపెట్టు, ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవా, నా పిల్లలకి ఉన్నటువంటి పిలుపు ఏంటయ్యా? దేవా, నా కూతురుకి ఉన్నటువంటి పిలుపు ఏంటి? నా కొడుక్కి ఉన్నటువంటి పిలుపు ఏంటి? నా పిల్లలకు ఉన్నటువంటి పిలుపు ఏంటి అని అది ప్రత్యేకముగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రత్యేకముగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. సిన్సియర్గా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుని యొక్క వెలుగు నీ జీవితానికి వచ్చేటట్టు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నంబర్ 1 పిలుపు. కానీ పిలుపు తెలుసుకున్న తర్వాత అక్కడితో ఆపేయలేము. రెండోది ఏంటి? క్యారెక్టర్. వాళ్ళ జీవితంలో సరైన క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదనుకోండి, పిలుపు తెలుసుకున్న తర్వాత కూడా, దేవుడు వాళ్ళని హెచ్చించిన తర్వాత కూడా, ఒక స్టేటస్కి తీసుకొచ్చిన తర్వాత, ఒక 2-3 మెట్లు ఎక్కిన తర్వాత కూడా వాళ్ళకి కావలసినటువంటి క్యారెక్టర్ లేదనుకో, ఆ పై స్థానానికి వెళ్ళిన తర్వాత తప్పులు చేయడం మొదలు పెడతారు. సో కేవలం మార్క్స్ గురించి ఆలోచించొద్దు, కేవలం అవార్డ్స్ గురించి ఆలోచించొద్దు. మార్క్స్ మంచిగా వస్తే వండర్ఫుల్, అవార్డ్స్ వస్తే వండర్ఫుల్, కానీ దానికన్నా ముఖ్యంగా ఏ అవార్డు కనిపించింది, బయటికి కనిపించిన అవార్డు లోపల ఉంది. అదేంటి? క్యారెక్టర్. అందరు క్యారెక్టర్ అనండి. క్యారెక్టర్. సో దేవుడు వాళ్ళని ఎంత పైకి తీసుకెళ్ళినా, లోకంలో ఎంత పైకి వెళ్ళినా, ప్రభుత్వంలో ఎంత పైకి వెళ్ళినా, ఆస్తిలో ఎంత పైకి వెళ్ళినా, డబ్బులో ఎంత పైకి వెళ్ళినా కూడా క్యారెక్టర్తో జీవించగలగాలి. హల్లెలూయా. ఆమేన్. గవర్నమెంట్లో వెళ్ళినంత మాత్రాన, గవర్నమెంట్లో ఏ విధంగా అయితే అందరూ పనిచేస్తారో, చాలా మంది పనిచేస్తారో ఆ విధముగా పనిచేయడానికి కాదు గవర్నమెంట్లోకి వెళ్ళేది. గవర్నమెంట్లోకి వెళ్ళేది బతుకు తెరువు కొరకు కాదు. చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు వెతుకుతుంటారు?
ఏదో వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని లేకపోతే దేశాన్ని, గవర్నమెంట్ని మార్చాలి, లేకపోతే ఆశీర్వదించాలి అని కాదు. ఏదో రకంగా అక్కడి నుంచి ఏదో ఒకటి సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోవాలని చూస్తుంటారు. కానీ నీ పిల్లలు అక్కడ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అనుకోండి, నీ పిల్లలు ప్రభుత్వంలోకి వెళ్తున్నారు, నీ పిల్లలు అక్కడికి వెళ్తున్నప్పుడు నువ్వు సేవ చేయడానికి వెళ్తున్నావు, అక్కడ వెలుగుగా ఉండడానికి వెళ్తున్నావు, అక్కడ దేవుని మహిమ తీసుకురావడానికి వెళ్తున్నావు అని చిన్నప్పటి నుంచి అది నేర్పించండి వాళ్ళకి. చిన్నప్పటి నుంచి నేర్పించండి. చూడండి, మీరు ఆ మాటలు విడుదల చేయకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఏం నేర్చుకుంటారు పాలిటిక్స్ గురించి? పాలిటిక్స్ గురించి చూడండి, నార్మల్గా మన కంట్రీలో, చాలా కంట్రీస్లో అలాగే అయిపోయింది ఇప్పుడు. కానీ పొలిటికల్ ఫిగర్స్ గురించి మాట్లాడితే వీళ్ళు చాలా గుణలక్షణములు కలిగిన వాళ్ళు అన్నట్టు మాట్లాడతారా? పాలిటీషియన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? ఎక్కడో ఒక దగ్గర దొంగలే అన్నట్టు మాట్లాడతారు, అబద్ధికులు అన్నట్టు మాట్లాడతారు. ప్రమాణాలు చేస్తారు కానీ ప్రమాణాలు ఎప్పుడు కూడా నెరవేర్చరు అనేటటువంటి క్యారెక్టరైజేషన్ ఉంది పాలిటీషియన్స్కి. నేను అందరూ అలాంటి వాళ్ళు అనట్లేదు, కానీ ఇన్ జనరల్ దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. కానీ ఇప్పుడు నీ పిల్లోడు అక్కడికి వెళ్తున్నాడు, నీ కూతురు పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఏమని చెప్పి వెళ్ళాలి? నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళలాగే చేసుకో అనడం కాదు, నువ్వు కూడా వాళ్ళలాగే దొంగ డబ్బు సంపాదించు అనడం కాదు, నువ్వు కూడా వాళ్ళలాగే జీవించు అనడం కాదు. నువ్వు వెళ్తున్నావు కానీ నువ్వు వేరే వాళ్ళలాగా జీవించడం కాదు, నువ్వు అక్కడికి చీకటిలో వెలుగుగా ఉండడానికి వెళ్తున్నావు. హల్లెలూయా, వెలుగుగా ఉండడానికి వెళ్తున్నావు. సో చిన్నప్పటి నుంచి అది నేర్పించడం మొదలుపెట్టాలి. సో ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి వాళ్ళ జీవితంలో. పిలుపు ఒక్కటి తెలిస్తే సరిపోదు. కొన్నిసార్లు పిలుపుతో ఏం చేస్తారు, కొంతమందికి ఆ తలాంతులతో మెట్లు ఎక్కడం మొదలు పెడతారు, కానీ ఆ క్యారెక్టర్ లేదనుకోండి, ఆ గుణలక్షణము లేదనుకోండి వాళ్ళ జీవితంలో, వాళ్ళు ఎంత పైకి వెళ్ళినా అది టెంపరీగానే ఉండిపోతుంది. ఒకరోజు వాళ్ళు పడ్డప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడం మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా అనేక మంది ఇప్పుడు వరకు ఎవరైతే వాళ్ళని వెంబడిస్తున్నారో అనేక మంది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యడం జరుగుతుంది అనమాట. సో గమనించండి, నంబర్ 1 అందరూ పిలుపు అనండి, పిలుపు. నంబర్ 2 గుణలక్షణములు. నంబర్ 3 గమ్యము, అందరు గమ్యము అనండి, గమ్యము. ఓకే, సో డెస్టినీ అనమాట. సో ఈ గుణలక్షణము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ పిల్లలకి అది నేర్పిస్తావో, అప్పుడు వాళ్ళ జీవితంలో ఏ గమ్యం అయితే చేరాలో ఆ గమ్యము చేరడానికి నువ్వు సహాయం చేయగలుగుతావు అనమాట. సో దేవుడు నిన్ను ఈ పిలుపుతో నిన్ను ఎన్నుకున్నాడు అనేది నువ్వు చెప్పగలుగుతావు. ఈ పిలుపుతో ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఇదిగో నేను చిన్నప్పటి నుంచి ఈ విధంగా సహాయం చేయడం మొదలుపెట్టాను, ఈ విధముగా నీ జీవితంలో ఇటువంటి గుణలక్షణములు ఉన్నాయి. సో అందుకనే వేరే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం పొందుకున్నారు, దాన్ని పట్టించుకోవద్దు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టు జీవిస్తున్నావా లేదా అనేది అది తెలుసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏ గమ్యము దేవుడైతే వాళ్ళకి పెట్టాడో తప్పకుండా ఆ గమ్యము వాళ్ళు చేరుకుంటారన్నమాట. నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా, ఆమేన్. సో గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎ క్రిస్టియన్ పేరెంట్ రైజింగ్ క్రిస్టియన్ చిల్డ్రన్. నువ్వు ఒక క్రైస్తవ తల్లిదండ్రులుగా క్రైస్తవ పిల్లలు నేను పెంచువారిగా ఉండాలి. గమనించండి, క్రైస్తవ పిల్లలంటూ ఇంకొక విధంగా చెప్తాను, మీరు అందరూ కూడా క్రైస్తవ తల్లిదండ్రులు కాబట్టి మీరు పెంచేది యేసుక్రీస్తు శిష్యుల్ని పెంచుతున్నారు మీ ఇంట్లో. ఎవరిని పెంచుతున్నారు? క్రీస్తు శిష్యులను. ఎవరిని పెంచుతున్నారు? ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని మీరు పెంచుతున్నారు. అటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు నాకు. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని పెంచడానికి మనకి అవకాశం ఇచ్చాడు అనమాట. సో అది గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళలాగా మీ పిల్లల గురించి ఆలోచించొద్దు. ప్రత్యేకంగా నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని పెంచుతున్నాను, శిష్యురాల్ని నేను పెంచుతున్నాను, అది గుర్తుపెట్టుకొని వాళ్ళని పెంచడం మొదలు పెట్టండి. 3వ విషయం, ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి నేర్పించండి, శిక్షణనివ్వండి. శిక్షణ. Proverbs chapter 22 and verse 6. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా, పెద్దగా అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది. చూడండి ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి అమ్మా, Proverbs 22 verse 6. తెలుగులో శిక్షణ అని ఉంది, ఇంగ్లీష్లో చూసినట్లయితే ట్రైన్ అప్ అ చైల్డ్ అని ఉంటుంది. ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ గురించి మాట్లాడినప్పుడు ఒక మూడు పాయింట్స్ రాసుకోండి. నంబర్ 1, ఎవ్రీ ట్రైనింగ్ నీడ్స్ అ ప్లాన్. ఒక ప్రణాళిక కలిగి ఉండాలన్నమాట, ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. రెండోది హార్డ్ వర్క్, కష్టపడి పని చేయుట.
మూడో విషయము కన్సిస్టెన్సీ, నిరంతర స్థిరత్వము. నిరంతర స్థిరత్వము. సో మనం ఒక ట్రైనింగ్ గురించి ఆలోచించినప్పుడు ఒక అథ్లెట్ని తీసుకుందాం, ఒక క్రికెట్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ అనుకోండి, లేకపోతే మీరు ఎవరైనా జిమ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఒక ట్రైనర్ని తీసుకున్నారనుకోండి. ఆయన ఏమంటాడు, ఇదిగోండి ఒక 4 weeks ప్లాన్, ఈ 4 weeks ఈ విధంగా చేయాలంటాడు. ఇది తినాలి, ఇక్కడ వర్కౌట్ ఇలా చేయాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి. ఆయన ఒక ప్లాన్ ఇస్తాడు అనమాట. 4 week ప్లాన్ అవ్వచ్చు, 8 weeks ప్లాన్ అవ్వచ్చు, 12 weeks ప్లాన్ అవ్వచ్చు, 6 month ప్లాన్, ఏదో ఒకటి కానీ ఒక ప్లాన్ ఉంటుంది. సో గమనించండి, మనము కూడా మన పిల్లల్ని మనము ట్రైన్ చేస్తున్నామంట. అంటే ఏంటి, మనకి కూడా ఒక ప్లాన్ అనేది ఉండాలి. జస్ట్ ఎవరో ఒకరిని చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ మనము కూడా ఒక ప్లాన్తో మనము ట్రైన్ చేయడం మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఒక ట్రైనర్ దగ్గరికి, డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ఈ తినొచ్చు, ఈ తినకూడదు అంటారు. సో అదే విధంగా మన పిల్లలు కూడా ఏమి చూడొచ్చు, ఏమి చూడకూడదు, ఏ యాప్స్ వాడొచ్చు, ఏ యాప్స్ వాడకూడదు. యాప్ వాడుతున్నప్పుడు, యూట్యూబ్లో ఉన్నప్పుడు ఏ ఛానల్స్ చూడొచ్చు, ఏ ఛానల్స్ చూడకూడదు, ఎవరి స్వరము వినొచ్చు, ఎవరి స్వరము వినకూడదు, ఏ పాటలు వినొచ్చు, ఏ పాటలు వినకూడదు. హలో, అర్థమవుతుందా అందరికీ? సో పర్వాలేదులే, ఏదో ఒకటి చూసుకుంటారు, నా పనికి లేట్ అయిపోతుంది, నా పని నేను చేసుకోవాలి, వాడు ఏదో ఒకటి చూసుకుంటాడులే అని విడిచిపెట్టేయడం కాదు. నేను డబ్బు సంపాదించాలి, వాడు ఇంట్లో ఒక్కడే కూర్చొని ఉంటాడు, కానీ ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాడు ఏం చూస్తాడో ఏం చేస్తాడో నాకు ఏం తెలియదండి, నాకు ఇంటర్నెట్టే తెలియదు, వాడు ఏదో చూసుకుంటా ఉంటాడు అంటే సరిపోదు. అది ప్లాన్ లేకుండా పెంచుతున్నాం అన్నమాట, ఎటువంటి సరిహద్దులు లేకుండా పెంచుతున్నాం అన్నమాట. సో అటువంటి పెంపకము కాదు. మనము మన జీవితంలో ఒక ప్లాన్ కలిగి ఉండాలి. సో అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మీ కుటుంబము, మీరు ఎటువంటి కుటుంబంలో పెరిగారు దాన్ని బట్టి ఏ బంధువులు వాళ్ళ జీవితంలో ఏ బంధువులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో చెయ్యకూడదో కూడా మీకు ఆ ప్లాన్ ఉండాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, అందరూ మీ బంధువులు అన్నంత మాత్రాన నంబర్ 1 అందరు క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పిన తర్వాత కూడా లోక మర్యాదలు అనుసరించి ఎంతోమంది జీవిస్తుండొచ్చు. లేకపోతే సంఘానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తులు అయినప్పుడు అటువంటి వాళ్ళని కలవచ్చు, కలవకూడదు అనట్లేదు, వాళ్ళకి ప్రేమ చూపించవచ్చు, ప్రేమ చూపించకూడదు అనట్లేదు, వాళ్ళు బర్త్డే పార్టీకి రావచ్చు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ కన్సిస్టెంట్గా వాళ్ళు మీ పిల్లల జీవితంలో ప్రభావము మాత్రము చూపించకూడదు. అక్కడ ఎక్కడో ఒక దగ్గర మీరు బౌండరీ లైన్ వేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర, సరే ఇంత సమయం గడిపావో చాలు, ఇంకా పద ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు సరే పార్టీకి వెళ్ళాము, టైం అయిపోయింది, ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. రాత్రి ఇక్కడ పడుకోవడానికి వీలు లేదు, వీళ్ళతో సహవాసం చేయడానికి నీకు వీలు లేదు. వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడొద్దు అనట్లేదు, వాళ్ళంటే ఇప్పుడు ఏదో ద్వేషము అని కాదు, వాళ్ళు వెనకాల మాట్లాడాలని కాదు, అదేమీ లేదు. కానీ ఎక్కడైతే మీరు బౌండరీస్ వేసుకోవాలో అది మీరు జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్మేట్స్ అందరితో మాట్లాడండి అంటావా? లేదు. కొంతమంది ఉంటే వాళ్ళతో ఏమంటావు, వాడి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అంటావు, ఆ అమ్మాయి దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, నేను ఏమన్నావు, వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, ఏమన్నావు, ఆ అమ్మాయి ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు, ఆ అబ్బాయి ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అంటావు. అదే విధముగా బంధువులైనా కూడా, క్రైస్తవులైనా కూడా మీరు మీ జాగ్రత్త పడాలన్నమాట. ఆ ప్లాన్ అనేది మీకు ఉండాలి. రెండో విషయం ఏమన్నాను, కష్టపడి పని చేయాలన్నమాట. ఏ ప్లాన్ అయినా, అది నువ్వు జిమ్కి వెళ్ళు, అది నీ బిజినెస్ అవ్వు, అది నీ పర్సనల్ ఫైనాన్సెస్ అవ్వు, దేంట్లో అయినా కూడా నువ్వు కష్టపడాలి. పిల్లల గురించి వచ్చేసేటప్పుడు కూడా నువ్వు కష్టపడి అండ్ మూడోది ఏంటి, కన్సిస్టెంట్, నిరంతరము స్థిరముగా మనము జీవించి ఆ ప్లాన్ కొనసాగేటట్టు మనము జీవించాలన్నమాట. గమనించండి, ఈ శిక్షణ, ఈ ట్రైనింగ్లో వచ్చేసేటప్పటికి ఈ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని వాక్యంలో మీరు వాళ్ళని ట్రైన్ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళని సండే స్కూల్ పంపిస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు, పాస్టర్ గారు వాళ్ళు చూసుకుంటారని వదిలేయలేరు, వాళ్ళు సహాయం చేయగలుగుతారు. హల్లెలూయా, ఆమేన్. సో సండే స్కూల్ టీచర్స్ మీకు సహాయం చేయగలుగుతారు, కానీ వాళ్ళని ఒకసారి సండే స్కూల్ పంపించేసినంత మాత్రం ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనుకోవడము తప్పనమాట. సో మన బాధ్యత మనము తీసుకోవాలి, మన బాధ్యత ప్రకారము మనము చేయాల్సిన పనులు మనము చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, సంఘంలో మీరు వాళ్ళు సండే స్కూల్లో ఉన్నప్పుడు నేను బోధించేది, లేకపోతే పాస్టర్ అర్పిత బోధించేది మీరు వింటారు. విన్న తర్వాత ఆ వారంలో మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తుండొచ్చు, కారులో ఎక్కడికైనా వెళ్తుండొచ్చు, హోటల్లో ఎక్కడైనా కూర్చోడానికి, రెస్టారెంట్లో కూర్చుండొచ్చు. అటువంటి సమయంలో కూడా నీకు తెలుసా, మేము సండే స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళని అడగండి, దాని తర్వాత మీరేం నేర్చుకున్నారు మీరు వాళ్ళకి చెప్పండి.
మేము ఏంటి యేసు క్రీస్తుతో సహవారసులు అని నేర్చుకున్నాం ఈ రోజు అని చెప్పండి. దాని గురించి అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఏంటి తెలుసా, నువ్వు ఇప్పుడు నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీకు వేరే వాళ్ళకి లేనటువంటి ఖరీదైనటువంటి వస్తువులు నీకు లేకపోయినా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా నువ్వు ఆలోచించొద్దు అని నువ్వు వాళ్ళకి నేర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. వేరే వాళ్ళు ఏదన్నా ఎక్స్పెన్సివ్ది వేసుకొని రావచ్చు, వాళ్ళు ఏదో నైకీ షూస్, రీబాక్ షూస్, ఇంకేదో వేసుకొని రావచ్చు, నువ్వు బాటా వేసుకొని రావచ్చు. నువ్వు బాటా వేసుకొని వెళ్ళినంత మాత్రాన నువ్వేం తక్కువ కాదు అని నేర్పించగలగాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అది నువ్వు ఆ వాక్యము వాళ్ళలో స్థిరపరచబడ్డదనుకో, వాళ్ళకి లోకములో ఉన్నటువంటి విషయాల గురించి పట్టింపు ఎక్కువ ఉండదు. వాళ్ళు అనేక మంది, ఇప్పుడు చాలా మంది పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది పిల్లలు సూసైడ్ గురించి ఆలోచిస్తుంటారు. చాలా మంది పిల్లలు లోన్లీనెస్. ఎందుకు? వేరే వాళ్ళకైతే అది ఉంది, నాకైతే లేదు. వేరే వాళ్ళకు ఉంది, నాకు లేదు. వేరే వాళ్ళకు ఉంది, నాకు లేదు. కానీ ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేయగలుగుతావు అంటే నువ్వు దేవుని వాక్యము ద్వారా వాళ్ళకి విడుదల చేయాలి. చూడు, నువ్వు మాట్లాడినప్పుడు కొంతమంది అంటే పాస్టర్ గారు అలా చెప్పినా వాళ్ళు ఏం వింటారంటే వాళ్ళు వినరు కదా. వినరు కదా కాదు. నువ్వు మాట్లాడినప్పుడల్లా కూడా నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే మాట్లాడతావో ఆ మాటలు వాళ్ళ హృదయంలో నాటబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటలు వాళ్ళ హృదయంలో నాటబడతాయి. చూడండి, నేను ఇక్కడ మాట్లాడినప్పుడు నేను విత్తువాడిని అవుతున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ రెస్టారెంట్లో కూర్చుంటావో, ఆ హోటల్లో కూర్చొని ఆహారం కోసం ఇంకా వెయిట్ చేసి మాట్లాడుతుంటావో, ఎప్పుడైతే నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతావు, నువ్వు విత్తువాడు అవుతావు. నువ్వు విత్తనాన్ని వేస్తున్నావు. నువ్వు వాళ్ళ హృదయంలో ఆ విత్తనము నాటబడ్డప్పుడు ఆ విత్తనము నుంచి నూరంతట పంట వస్తుంది. హల్లెలూయా. 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 ఆమేన్. సో ఏం జరుగుతుంది? వాళ్ళకి ఖరీదైన వస్తువులు నువ్వు ఇవ్వకపోయినా ఆ దానికన్నా విలువైనటువంటి విషయాలు నువ్వు వాళ్ళ హృదయంలో నాటుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అది వాళ్ళ జీవితంలో నిజమైన మార్పు తీసుకొస్తుంది. నువ్వు ఖరీదైన షూస్ కొనొద్దు అనట్లేదు పిల్లలకి. కానీ కొన్న తర్వాత మహా అంటే ఎన్ని రోజులు వాడతారు? కొన్ని నెలలు, లేకపోతే ఒక సంవత్సరం, లేకపోతే కొన్ని రోజుల్లో వాళ్ళు ఎదిగిపోతారు, ఇంకా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. కానీ అదే నువ్వు దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయంలో నాటావనుకో, ఇప్పుడు కాదు కదా, వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కూడా, ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అది మర్చిపోకుండా ఆ విత్తనము నుంచి వాళ్ళ జీవితంలో నూరంతటి పంట వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్, గట్టిగా దేవునికి చప్పట్లు కొడతామండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక విషయం త్వరగా ఇది నోట్ చేసుకోండి. శిక్షణ ప్రవర్తనను సరి చెయ్యాలి. సో ట్రైన్ చేసేటప్పుడు శిక్షించవచ్చు, కానీ శిక్షణ నువ్వు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ప్రవర్తనను సరిచేయాలి. ఎప్పుడైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రవర్తనను సరిచేయాలి. గుర్తింపును నాశనము చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ క్రష్, ఇట్ షుడ్ నాట్ డిస్ట్రాయ్ దేర్ ఐడెంటిటీ. వారి గుర్తింపును నాశనం చేయకూడదు. అర్థమవుతుందా? వాళ్ళని ఎప్పుడన్నా తిట్టినప్పుడు, కోప్పడ్డప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసేటటువంటి యాక్షన్స్ గురించి మాట్లాడండి. వాళ్ళ ఐడెంటిటీ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే ఒకసారి నువ్వు వాళ్ళ ఐడెంటిటీని హర్ట్ చేసావు అనుకో, అక్కడ గాయపడ్డారంటే దాని నుంచి రికవర్ అవ్వడం కష్టమవుతుంది. ఎందుకు? ప్రత్యేకముగా నువ్వు వాళ్ళ తల్లివి కాబట్టి, ప్రత్యేకముగా నువ్వు తండ్రివి కాబట్టి నీ మాటలు వాళ్ళ హృదయంలో చాలా బరువు ఉంటుంది. సో నువ్వు ఎంత కోపడ్డా, చాలా జాగ్రత్తగా వినండి ఇది, నువ్వు ఎంత పనిలో ఉన్నా, ఎంత కోపం ఉన్నా, అందరూ ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతాము తల్లిదండ్రులుగా. ఎక్కడో ఒక దగ్గర మనము అనకూడనటువంటి మాటలు ఎక్కడో ఒక దగ్గర అంటాం. అటువంటి సమయంలో కూడా గుర్తుపెట్టుకో, ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పు, ముఖ్యంగా దేవునికి సారీ చెప్పి ఆ మాటలు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడకుండా మరి దేవుని వాక్యమే నెరవేర్చబడేటట్టు మళ్ళీ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవర్తనను నువ్వు మార్చొచ్చు, ప్రవర్తన గురించి మాట్లాడు, కానీ వాళ్ళ గుర్తింపు గురించి నువ్వు దేనికి పనికిరావు అనొద్దు. పనికిరాని పనులు చేయకూడదు అని చెప్పు. అర్థమవుతుందా అందరికీ? కానీ నువ్వు జీవితంలో పనికిరావు అనొద్దు. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు, పని గురించి మాట్లాడట్లేదు. ఆయన చేసినటువంటి పని గురించి మాట్లాడు, ఆ అమ్మాయి చేసినటువంటి పని గురించి మాట్లాడు, కానీ వ్యక్తిగతముగా ఆ వ్యక్తి గురించి మాత్రము మాట్లాడొద్దు. హల్లెలూయా. కొన్ని పాయింట్స్ త్వరగా చెప్తాను. 4వ విషయము, షో దెమ్ బై ఎగ్జాంపుల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీ జీవితం ద్వారా వారికి చూపించండి. నీ జీవితం ద్వారా చూపించాలన్నమాట.
చూడండి, డ్యూటరానమీ చాప్టర్ 11, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. త్వరగా 18 నుంచి చదవడం మొదలు పెట్టండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 18 నుండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పు. నీ ఇంటి ద్వారముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూడండి ఏమంటున్నాడు, వాళ్ళ జీవితంలో ప్రతి దగ్గర దేవుని వాక్యాన్ని పెట్టమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం. వాళ్ళ బెడ్రూమ్లో దేవుని వాక్యం ఉండేటట్టు చూడండి. వాళ్ళ క్లాజెట్ ఎక్కడైతే బట్టలన్నీ పెట్టుకుంటారో ఆ క్లాజెట్ మీద దేవుని వాక్యం కనిపించేటట్టు చూడండి. బాత్రూమ్ డోర్ మీద దేవుని వాక్యం పెట్టండి. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత మిర్రర్ ఉంటే మిర్రర్ మీద దేవుని వాక్యం ఎక్కడో ఒక దగ్గర పెట్టండి. ఏదో విధముగా దేవుని వాక్యము వాళ్ళ జీవితంలో ప్రతి దగ్గర కనిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో ఏమంటాడు, టీచ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు నేర్పుము. నీ పిల్లలకు నేర్పాలి. పెట్టేసి వదిలిపెట్టేయండి అనట్లేదు, పెట్టాలి. కానీ దాని తర్వాత నువ్వేం చేయాలి? గట్టిగా చెప్పండి, నేర్పించాలి. సండే స్కూల్ టీచర్స్తో చెప్పట్లేదు ఇప్పుడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఏంటి, సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు నేర్పించేది వాళ్ళు నేర్పిస్తారు, కానీ రెండోది ఎవరు నేర్పించాలి? ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, మీరు నేర్పించాలి. సో మీరు ఏం నేర్పించాలి? పాఠాలు కాదు, స్కూల్లో చెప్పే పాఠాలు కాదు. ఇప్పుడు నేర్పించండి, నేర్పించొద్దు అనట్లేదు, కానీ దానికన్నా ముఖ్యంగా ఏం నేర్పించాలి? దేవుని వాక్యం. అందరు గట్టిగా దేవుని వాక్యము అనండి. దేవుని వాక్యము మీరు నేర్పించాలి. ఇప్పుడు దేవుని వాక్యం మీరు నేర్పించాలంటే ఎవరికి రావాలి? ఫస్ట్ దేవుని వాక్యం మనకి రావాలి. మనకి రాని చదువు ఇంకొకరికి నేర్పించలేము, చెప్పలేము. సో ఫస్ట్ దేవుని వాక్యం, ఆ చదువు మనకి రావాలి. ఎందుకంటే 2-3 వచనాలు చదివిన తర్వాత వాళ్ళు 5 ప్రశ్నలు అడిగారు అనుకోండి, దేనికి మీకు జవాబు రావట్లేదు అనుకోండి, ఇదంతా ఎందుకు లేరా, దా పక్కన పెట్టి క్రికెట్ చూద్దాం అంటారు. సో ఫస్ట్ ఆ చదువు ఏదో మనకి తెలుసుకోవాలి. అందుకని వాక్యంలో మనం ఎదగాలి. అందుకని పాయింట్కి ఏమన్నాను, షో దెమ్ బై ఎగ్జాంపుల్. ఒక మాదిరిగా వారికి ఉదాహరణగా చూపించాలి. ఒక ఉదాహరణగా నువ్వు ఉండి చూపించు. కేవలం వాళ్ళని నువ్వు బైబిల్ చదువు, నువ్వు వాక్యానికి విధేయత చూపించు అంటే సరిపోదు. నువ్వు విధేయత చూపించు. నువ్వు నీ జీవితంలో వాక్యానికి మొదటి స్థానం ఇవ్వు. నువ్వు ప్రతి తీర్మానంలో కూడా ఎందుకు చేస్తున్నావు గమనించండి. శిక్షించినప్పుడు కూడా నేను ఎందుకు శిక్షిస్తున్నాను? కోపముతో కాదు. నేను ఎందుకు శిక్షిస్తున్నానంటే వాక్యము చెప్పింది కాబట్టి, నువ్వు చేసింది తప్పు పని కాబట్టి నేను శిక్షిస్తున్నాను. అర్థమవుతుందా? సో వాళ్ళకి, పిల్లలకి కూడా ఏం తెలుసుకోవాలి? నాన్నగారు నన్ను ఎందుకు శిక్షిస్తారు తెలుసా? వాక్యంలో చెప్పినందుకు, కోపంతో కాదు. మా అమ్మ ఎందుకు శిక్షిస్తుంది తెలుసా? వాక్యానికి నేను విధేయత చూపించినప్పుడు శిక్షిస్తుంది. నాకు ఇష్టం వచ్చినటువంటి విధానంలో నేను ప్రవర్తిస్తే శిక్షిస్తుంది. ఎందుకు? ఆ విధంగా నేను జీవించకూడదని వాక్యంలో ఉన్నది కాబట్టి. సో వాళ్ళు ఏం తెలుసుకుంటారు? చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఏదన్నా తీర్మానం తీసుకుంటే, మా అమ్మగారు ఏదన్నా తీర్మానం తీసుకుంటే ప్రతిసారి కూడా వాక్యానుసారంగానే తీసుకుంటారు. హల్లెలూయా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నంబర్ 5, షో దెమ్ బై ఎగ్జాంపుల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాసము చేత జీవించట యొక్క ప్రాముఖ్యతను మీ జీవితం ద్వారా వారికి చూపించండి. మీ జీవితము ద్వారా చూపించండి. హల్లెలూయా. ఆమేన్. జీవితము ద్వారా చూపించండి, కేవలము మాటల ద్వారా కాదు, జీవితము ద్వారా చూపించండి. ఎందుకు? వాక్యములు ఏమని ఉంటుంది? నీతిమంతుడు విశ్వాసముతో జీవించును. సో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు విశ్వాసముతో జీవించాలి. సో మీ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? విశ్వాసముతో జీవించడము నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా విశ్వాసముతో ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైనా అడిగితే కొనివ్వడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర నువ్వు కూడా ప్రార్థన చేసుకొని నేర్పించడం మొదలు పెట్టాలి. నీకు అది కావాలా? ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇదిగో వాక్యంలో, ఇదిగో జస్ట్ కేవలం ఏదో ప్రార్థన చేయడం అంటే ఏదో దేవుడికి ప్రార్థన చేయరా, ఉంటే ఇస్తాడు లేదంటే లేదు అని కాదు. వాక్యానుసారంగా చూపించండి. ఇదిగో మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో చూడు. దాని ప్రకారము ఇప్పుడు నువ్వు అడుగు. నీకు సైకిల్ కావాలా? ఇదిగో దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయి. నీకు షూస్ కావాలా? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టు నీ షూస్ కొరకు. ఎటువంటి షూస్ కావాలి? ఇంటర్నెట్లో ఫోటో చూపించండి. ఈ షూస్ కోసం దేవుడిని అడిగి ఇప్పుడు
తర్వాత వాడు ఏదన్నా సంపాదించుకున్నాడు, బర్త్డే కోసం ఎవరన్నా తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళ నానమ్మ గారు అవ్వచ్చు, తాతగారు అవ్వచ్చు, ఎవరో ఒకరు అంకుల్ ఆంటీ ఎవరో ఒకరు వచ్చి డబ్బులు ఇచ్చారనుకోండి వాళ్ళ బర్త్డేకి. ఇప్పుడు నీకేం కావాలో కొనుక్కోరా కాదు, నీకు ఇష్టం వచ్చింది కొనుక్కోరా కాదు, నువ్వు ఇష్టం వచ్చింది కొనుక్కోరా, నీకేం చేసుకుంటావు అంటే చేసుకోరా అన్నావు అనుకో, అదే చేస్తాడు వాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ భార్య ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉంటుంది. సో అది కాదు, నువ్వు చేయాల్సిందేంటి? మొట్టమొదటిగా ఇది ఎవరిచ్చారు? అమ్మమ్మ ఇచ్చిందా? వండర్ఫుల్. నానమ్మ ఇచ్చిందా? వండర్ఫుల్. తాత ఇచ్చారు? వాట్ ఎవర్. సో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది తాత ఇచ్చినా కూడా ఇది ఎవరి నుంచి వచ్చింది తెలుసా? ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞతతో ఇవ్వాలి. విశ్వాసం అంటే బాబాయ్ అంతే తీసేసుకుంటున్నాం ఏంటి అని మొదలు పెడతారు. అక్కడ మొదలవుతుంది అది. కానీ నువ్వు అక్కడే వాళ్ళకి శిక్ష మొదలు పెట్టావనుకో, అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ మొదలు పెట్టావనుకో, రే నువ్వు ఏది వచ్చినా గుర్తుపెట్టుకో, దేవునికి ఇవ్వడంతో నువ్వు నష్టపోవు. దేవునికి ఇవ్వడంతో నువ్వు నష్టపోవు. దేవునికి ఇచ్చినప్పుడల్లా నువ్వు ఇంకా ఆశీర్వాదం పడతావు. దేవునికి ఇచ్చినప్పుడల్లా కూడా విత్తనము, వాడికి ఒక విత్తనం తీసుకొచ్చి చూపించండి. ఇదిగో ఈ విత్తనం ఉంది కదా, ఈ విత్తనాన్ని విత్తినప్పుడు ఏం జరుగుతుంది? దీని నుంచి ఎంత పంట వస్తుంది చూడు. అలాగే నువ్వు చిన్నప్పుడు నువ్వు విత్తడం మొదలుపెట్టు, చూడు దేవుడు నీతో ఏం చేస్తాడో. వాడు ఆ సమయం నుంచి నేర్చుకున్నాడు అనుకో, వాడికి మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు ఎందుకు కష్టపడతాడు? 10 దశమ భాగం ఇవ్వడానికి కష్టపడ్డు. వాడికి చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి నేను ఇస్తున్నా, నేను ఇచ్చినప్పుడల్లా నాకు ప్రతిదీ దేవుడు చూసుకుంటున్నాడు. సో వాడు 18 అయినప్పుడు, 20 అయినప్పుడు, 25 అయినప్పుడు భయపడ్డు. తక్కువ అయినా కూడా ఇదిగో అప్పుడు ఇంకా విశ్వాసంలో ఎదుగుతాడు. అప్పుడు అంటాడు ఇదిగో వాక్యానుసారంగా, అప్పుడు కల్లా చర్చిలో ఉంటాడు, వాక్యం వింటున్నాడు. ఇదిగో దేవుడు చెప్పినట్టు నేను విడుదల చేస్తున్నాను విత్తనాన్ని. దేవా నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చూసుకున్నావు, చిన్నప్పటి నుంచి నాకు మేలు చేసావు. ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చింది, 35 వచ్చింది, 45 వచ్చింది, 55 వచ్చింది, 65 వచ్చింది. దానికని వాక్యంలో ఏమనుంది? చిన్నప్పుడు నేర్పించినప్పుడు పెద్దగైనప్పుడు కూడా వాళ్ళు తప్పిపోరు. హల్లెలూయా. సో ఆ ప్రాంతానికి మన పిల్లలు వెళ్ళాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఈ రోజు మొదలు పెట్టాలి ట్రైనింగ్. హల్లెలూయా. సో విశ్వాసముతో నడవడం చూపించండి. కొంతమంది మీరు కష్టాల్లో వెళ్తున్నప్పుడు కూడా ప్రతిదీ మీ పిల్లల నుంచి కాపాడొద్దు. అన్ని వివరాలు చెప్పాలి అనట్లేదు, కానీ వాళ్ళు పెద్దగా అవుతున్నారు అనుకోండి, కొన్ని వివరాలు వాళ్ళకి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఇలా కష్టం అవుతుంది, ఇక్కడ ఈ కోర్టు కేసు ఉంది, ఇక్కడ ఇలాగ కష్టపడుతున్నాము, దీని గురించి ప్రార్థన వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అన్ని తల్లిదండ్రులు చేయడం కాదు, పిల్లలు కూడా చేయడం మొదలు పెట్టాలి. ఇదిగో మన వ్యాపారం ఇది, ఈ వ్యాపారంలో ఇంత ప్రాఫిట్ వచ్చింది, వ్యాపారంలో ఈ నెల ఇంత కష్టం అవుతుంది, సో నువ్వు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అప్పుడు ఏం చేస్తారు? చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు కూడా ఇది మనది, ఇది మమ్మీ డాడీ కష్టపడుతున్నారు, అందులో నేను కూడా పాలుభాగస్తుడిని, నా భాగం నేను చేస్తాను, నేను ఇప్పుడు ఉద్యోగం చేయలేను కానీ నేను ప్రార్థన అయితే చేయగలుగుతాను. ప్రార్థన చేయడం మొదలు పెడతారు. అన్ని విషయాల నుంచి వాళ్ళని కాపాడొద్దు. ఎక్కడైతే కొన్ని తెలియజేయాలో ఆ విషయాలు తెలియజేయండి, వాళ్ళు కూడా దాంట్లో పాలుభాగస్తులు అవుతారు. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి సంఘానికి ఇచ్చినప్పుడు కూడా మీరు దేవుని యొక్క నడిపింపు బట్టి మీరు తీసుకొచ్చి ఒక కానుక ఇవ్వచ్చు. పాస్టర్ గారు ఇది దేవుని యొక్క నడిపింపు బట్టి ఇన్ని వేలు ఇస్తున్నాం, ఇన్ని లక్షలు ఇస్తున్నాం, ఇన్ని కోట్లు ఇస్తున్నాం, వాటెవర్. మీరు ఇచ్చినప్పుడల్లా పిల్లలకి చెప్పండి అది. హల్లెలూయా. ఇదిగో దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడంటే మనం అందరము కలిసి ఇంత ఇస్తున్నాము దేవుడికి. మనం అందరము కలిసి ఇటువంటి సాక్రిఫైస్ చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మీరు అది నేర్పించారనుకోండి, పెద్దగా అయినప్పుడు వాళ్ళకి కష్టం అవ్వదు. నా జీవితంలో మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ విధంగా నాకు నేర్పించారు కాబట్టి, చూపించారు కాబట్టి, అప్పుడు నేను సంపాదించింది ఏమీ లేదు, అందులో నా కష్టం ఏమీ లేదు. కానీ మా డాడీ మా మమ్మీ ఎప్పుడు కూడా ఏమన్నారు? మనం ఇస్తున్నాము అనేవారు. సో చిన్నప్పటి నుంచి నాకు ఉద్యోగం లేకపోయినా, డబ్బు అంటే ఏంటో తెలియకపోయినా ఒకటి తెలుసు, దేవుని సన్నిధిలో మనం ఇవ్వాలి. దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సంఘములో ఏదన్నా జరుగుతుందంటే ఎవ్వరు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము మాత్రం మొట్టమొదటిగా ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచి అది నాటబడిపోయింది. సో ఏ పాస్టర్ చెప్పక్కర్లేదు.
సంఘంలో ఏదన్నా జరుగుతుందంటే దేవుని యొక్క నడిపింపబడి పాస్టర్ ఎప్పుడు ఒక స్పెషల్ ఆఫరింగ్ అని చెప్పక్కర్లేకుండానే వెళ్ళిపోయేది ఆఫరింగ్. ఎందుకు? చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, చిన్నప్పుడు ఒకసారి మా తల్లిదండ్రులు ఎలా నేర్పించారంటే, చిన్నప్పటి నుంచి కూడా మాకు నాన్ వెజ్ తినడం అలవాటు, మాంసం తినడం అలవాటు. ప్రతిరోజు నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. అది చికెనో మటనో ఫిషో ప్రాన్స్ ఏదో ఒకటి ఉండాలి. సో ఒకసారి ఇలాగే వేరే దైవజనుడు చేస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి మా తల్లిదండ్రులు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమౌంట్తో వెళ్ళాలనుకున్నారు విత్తనముగా. సో దాని కొరకు ఆ అమౌంట్ ఆ టైంలో వాళ్ళు సంపాదించి పక్కన పెట్టాలంటే తప్పకుండా చాలా కష్టపడాలన్నమాట. అంటే ఏది వచ్చినా కూడా పక్కన పెట్టాలి. సో అప్పటికి నేను నా తమ్ముడు ఇంకా చాలా చిన్నవాళ్ళం. సో మాకు కూడా సాక్రిఫైస్ అంటే త్యాగము చేయడము ఏంటో నేర్పించాలని మా మమ్మీ డాడీ ఏమన్నారు తెలుసా? ఈ రోజు నుంచి ప్రతిరోజు చికెన్ మటన్ ఇంట్లో ఉండదు అన్నారు. ఎందుకు ఉండదు అన్న? ఏంటి, ఏమన్నా తక్కువ అయిపోయిందా, మనకి డబ్బు అయిపోయిందా, ఏంటి ప్రాబ్లం అంటే ఏమీ ప్రాబ్లం కాదు, కానీ నేను మమ్మీ మేము చేయాల్సిన త్యాగం మేము చేస్తున్నాం, కానీ మీరు చేయాల్సిన త్యాగం మీరు కూడా చేయాలి. సో ఏమన్నారు? ఆ చికెన్కి మటన్కి ఫిష్కి ప్రాన్స్కి ఏదైతే డబ్బు వాడేవాళ్ళమో అది ఇప్పుడు సంఘంలోకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఆ డబ్బు సంఘంలోకి వెళ్తుంది. సో ఆ చిన్న వయసు నుంచి ఏం చేశారు? ఆ డబ్బు పక్కన పెట్టడం మొదలుపెట్టారు. సో అప్పుడు ఏం సంపాదించేదేం లేదు, కానీ త్యాగం అంటే ఏంటో ఒక చిన్న, అదేదో పెద్ద త్యాగం అనట్లేదు నేను, కానీ చిన్న వయసు నుంచి త్యాగము చేసి దేవునికి ఇవ్వాలి అనేది మాత్రం ఆ విత్తనము మాత్రం నాటబడ్డది. ఆ విత్తనము నాటబడ్డది కాబట్టి ఈరోజు దేవుని యొక్క చూడండి, పెంపకం అంటే ఎలాగొస్తుంది. ఆ రోజుల్లో నాకు ఉద్యోగం లేదు, ఆ రోజులో నాకు నా డబ్బు అనేది లేదు, కానీ తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత మాత్రం నా డబ్బు నాకు ఉంది కదా. నా డబ్బు నాకు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు గచ్చిబౌలిలో సంఘం అని. ఇప్పుడు ఎవడిస్తాడు డబ్బు? అప్పుడు నేను నా భార్య కూర్చున్నప్పుడు, అప్పుడు మేము క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు, నాకున్నటువంటి విశ్వాసంతో నేను అన్న, దేవా నేను ఎవరిని అడిగేది లేదు అన్నప్పుడు, ఏ విత్తనం అయితే అన్ని సంవత్సరాల క్రితం నాటబడ్డదో ఆ విత్తనము నుంచి 100 పంట వచ్చింది. ఆమేన్. 100 పంట అంటే ఏదో డబ్బు వచ్చిందని కాదు. 100 పంట ఎలాగొచ్చింది? నా విధేయతలో వచ్చింది. సో నేను నా భార్య అపార్ట్మెంట్ అమ్మేద్దాము, అపార్ట్మెంట్ అమ్మేసి సంధ్య కొరకు మన రెంట్ 6 months రెంట్ మనం పే చేద్దాము, ఆ విధంగా మనం మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు నాకు అది కష్టం అవ్వలేదు. నా భార్యకి చెప్పినప్పుడు, అయ్యి బాబోయ్ అలాగంటున్నావు ఏంటో, ఒక వారం రోజులు నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, అది నిజంగా దేవుడే చెప్పాడా లేకపోతే నిజంగా చెప్తున్నా కదా దేవుని ఎదుట. ముందర కూడా ఒకసారి చెప్పాను, 5 minute డిస్కషన్ కూడా అవ్వలేదు నాకు నా భార్యకి. 5 నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు దీని గురించి. ఎప్పుడైతే ద్వారం తెరవబడ్డదో 5 నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు. ఆమె నా భార్య కూడా ఒక్కసారి కూడా నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించు అని కూడా అనలేదు. ఏంటి నిజంగానా ఇదే నా ఫైనల్, ఇంకొకసారి ఆలోచించు, ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. అది చేయాలా, ఓకే అన్నది. 2 నిమిషాల్లో డిస్కషన్ అయిపోయింది మాకు. ఆ రోజు సాయంత్రం కల్లా అపార్ట్మెంట్ సేల్కి పెట్టాము. దేవుని దయ వల్ల కొన్ని రోజుల్లో సేల్ అయ్యింది. తీసుకొచ్చి డబ్బు ఇక్కడ ఆఫీస్లోనే, బయట అక్కడ ఆఫీస్లోకి తీసుకొచ్చి డబ్బు అక్కడ ఇచ్చాము. అలాగే సంధ్య కన్వెన్షన్లోకి ఎంటర్ అయ్యాము. హల్లెలూయా. ఆమేన్. కానీ చూడండి, అన్ని రోజుల క్రితము, అన్ని సంవత్సరాల క్రితం ఆ విత్తనం నాటబడింది కాబట్టి ఈరోజు నాకు ఇక్కడ సులువైంది. సో బయట వాళ్ళకి అయ్యి బాబోయ్ ఎలాగ అమ్మారండి, నాకు అది ప్రాబ్లమే కాదు, అమ్మడంలో సమస్యే లేదు, అది కష్టపడే విషయమే కాదు. వేరే వాళ్ళు అది త్యాగంలాగా చూడచ్చు. అసలు నా జీవితంలో అయితే నేను అసలు త్యాగంలాగే మాట్లాడిన అసలు దాని గురించి. అది నాకు అసలు ఇష్యూయే కాదు. నా భార్యకు కూడా అసలు అది ఎప్పుడు కూడా మేమైతే మా అపార్ట్మెంట్ ఇచ్చేసాము ఇంకేదో, అసలు దేవుడికి అలా చేసినట్టే మాట్లాడము మేము.
ఎందుకు? ఆ విత్తనము నాటబడ్డది కాబట్టి. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా అటువంటి విత్తనాలు నాటబడ్డానికి అవకాశం ఉంది. ఆమేన్, ఆమేన్. చూడండి 6, 7 త్వరగా చెప్తాను. నంబర్ 6, షో దెమ్ బై ఎగ్జాంపుల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పుట్టింగ్ చర్చ్ ఫస్ట్. సంఘమునకు ప్రథమ స్థానం ఇచ్చుట యొక్క ప్రాముఖ్యతను మీ జీవితం చేత వారికి చూపించండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది యేసు క్రీస్తు గురించి. యాజ్ వాజ్ హిస్ కస్టమ్ హీ వెంట్ ఇన్ టు ద సినగాగ్ అని. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, ఆయన అలవాటు చొప్పున ప్రతిసారి ఆయన అక్కడే కనిపించాడు. సో సంఘము తెరవబడిందంటే అక్కడ కనిపించేవాళ్ళు. చూడండి, మన పిల్లలకి కూడా అన్ని పనుల గురించి ఆలోచించి, అన్ని అపాయింట్మెంట్స్ గురించి ఆలోచించి, దాని తర్వాత సంఘము గురించి ఆలోచించడం కాదు. దాని తర్వాత వీలైతే ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తారు, వీలైతే కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు, వీలైతే VBSకి వస్తారు, వీలైతే సండే స్కూల్కి వెళ్తారు, వీలైతే కాదు. మీ జీవితంలో ఏది ఉన్నా కూడా దానికి సెంటర్లో సంఘం ఉండాలి. ఆమేన్. సెంటర్లో సంఘం ఉండాలి. ఏ సంఘమైనా కాదు. ముందర కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్ళిపోవడం కాదు. ఏ సంఘములో అయితే సత్యమును స్థాపించబడ్డదో, ఏ సంఘములో అయితే సత్యము బోధింపబడుతుందో, ఏ సంఘములో దేవుని యొక్క ఆత్మ నడిపింపుందో, ఏ సంఘములో అయితే ఆ సత్యము ద్వారా విడుదల అనుభవిస్తున్నారో ఆ సంఘములో నాటబడాలి. ఆ సంఘములో ఎంత దూరమైనా. దేవుని మహాకృపను బట్టి మన సంఘానికి కొంతమంది ప్రతి ఆదివారం వేరే ఊర్ల నుంచి ప్రయాణం చేసుకొని వస్తున్నారు. ప్రతి ఆదివారం కేవలం ఏదో ఒక రోజు విజిట్ చేసి వెళ్ళిపోవడానికి కాదు. కొంతమంది ప్రతి ఆదివారం ప్రయాణం చేస్తారు, వస్తారు వెళ్తారు. వాళ్ళు పొద్దున్న లేచి తయారవడం కాదు సంఘానికి. నిన్న పొద్దున్న మొదలవుతారు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటారు, రాత్రి కల్లా హైదరాబాద్ చేరుతారు. రాత్రి ఎక్కడో ఒక రూమ్ తీసుకుంటారు, పడుకుంటారు. పొద్దున్న సర్వీస్ అటెండ్ అవుతారు. ఇప్పుడు లంచ్ ఎక్కడో ఒక దగ్గర తిని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. అది వ్యర్థము కాదు. అది వ్యర్థము కాదు. ఏముందండి అంత వాల్యూ ఏముంది, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వాల్యూ ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాల తర్వాత చూస్తావు నువ్వు వాల్యూ. 40 సంవత్సరాల తర్వాత చూస్తావు వాల్యూ. ఎందుకు? వాళ్ళ జీవితంలోనే కాదు మార్పు, వాళ్ళ పిల్లల జీవితంలో ఆ మార్పు చూస్తావు. తరతరాలు ఆ మార్పు చూస్తావు. ఆమేన్. వాళ్ళ మనవళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. మా నాన్నమ్మ ఏం చేసేది తెలుసా, మా అమ్మమ్మ ఏం చేసేది తెలుసా, ఆమె చర్చ్ కంటే ఎప్పుడు మొదలయ్యేది తెలుసా, మా తాత ఏం చేసేవాడు తెలుసా, హైదరాబాద్ వరకు వెళ్ళేవాడంట ప్రతిరోజు, ప్రతి ఆదివారం. అక్కడ మొదలవుతుంది. ఒక్క వ్యక్తి తీర్మానం తీసుకుంటే చాలు. ఒక్క వ్యక్తి, తరతరాలు కుటుంబాలు మార్చబడతాయి. ఆమేన్. తరతరాలు కుటుంబాలు మార్చబడతాయి. ఒక్క వ్యక్తే. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ జీవితంలో, నీ కుటుంబానికి అది చేయడానికి. 7వ విషయం ఆఖరిగా, షో దెమ్ బై ఎగ్జాంపుల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో సేవ చేయుట యొక్క ప్రాముఖ్యతను మీ జీవితం చేత వారికి చూపించండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం యేసుక్రీస్తు గురించి అని ఉంటది. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మనిషి కుమారుడు పరిచారము చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చి ఉన్నాడు. Philippians chapter 2 verse 3 and 4. Verse 4 says, let each of you look out not only for your own interest but the interests of others. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, మనం క్రైస్తవులం అయినప్పుడు, నూతన సృష్టిగా మార్చబడినప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకానికి సంబంధం లేకపోయినా ఈ లోకంలో జీవిస్తున్నందుకు క్రీస్తులాగా జీవించడము మొదలు పెట్టాలి. ఆయన ఏ విధంగా జీవించాడంట, వేరే వాళ్ళు ఆయనకి సేవ చేయడం కొరకు కాదు, కానీ ఆయన వేరే వాళ్ళకి సేవ చేయడానికి కొరకు వచ్చాడంట. సో డాక్టర్స్ అవడంలో తప్పులేదు, లాయర్స్ అవడంలో తప్పులేదు, పెద్ద బిజినెస్ టైకూన్ అవ్వడంలో తప్పులేదు. కానీ సంఘానికి వచ్చినప్పుడే కాదు, ఎక్కడ ఉన్నా కూడా సంఘానికి వచ్చినప్పుడు నువ్వు రోల్స్ రాయ్స్లో రావచ్చు, 2 బాడీ గార్డ్స్తో దిగొచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక విఐపివి కాదు, కానీ నువ్వు కూడా దేవుని యొక్క సంఘములో ఒక దాసునిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దాసునిగా నేను వస్తున్నాను, ఒక దాసునిగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో ఈ విధముగా మనము ప్రతి ఒక్కరము కూడా
ఒక మాదిరకరముగా మన పిల్లల కొరకు జీవించినట్లయితే మన ద్వారా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా ఆశీర్వదింపబడతారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. లాస్ట్ ఒక స్లైడ్ చెప్తాను చూడండి. గాడ్లీ పేరెంటింగ్ రిక్వైర్స్ 5 థింగ్స్. దైవికముగా పిల్లల్ని పెంచుటకు అవసరమైన ఈ 5 విషయాలు: ఇంటెన్షనాలిటీ, ఉద్దేశపూర్వకంగా; విజ్డమ్, జ్ఞానము; ట్రైనింగ్, శిక్షణ; డిసిప్లిన్, క్రమశిక్షణ; అండ్ ఎగ్జాంపుల్, మాదిరి. హల్లెలూయా. These 5 things, ఈ 5 విషయాలు make sure that they are seen in your life. ఆ 5 విషయాలు మీ జీవితంలో వారికి కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. మరి ఆఖరిగా మనం సర్వీస్ ముగించక ముందర మీ కుటుంబాల కొరకు ఒకసారి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఈ వాక్యం విన్న తర్వాత కూడా కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు మరి నా కొడుకు దేవునికి చాలా దూరంగా ఉన్నాడు, నా కూతురు దేవునికి చాలా దూరంగా ఉంది, నా కుటుంబంలో చాలా ఆందోళన, నా కుటుంబంలో చాలా సమస్యలు అని. అటువంటి వాళ్ళకి ప్రత్యేకముగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అందరూ కూడా చేతులు పైకెత్తినట్లయితే ఒక నిమిషం దేవునితో మీరు మాట్లాడండి. దేవుని యొక్క జ్ఞానం అన్నాను కదా, పిల్లల్ని పెంచడానికి ఆ జ్ఞానము కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు, ముఖ్యంగా తండ్రులతో ఒక నిమిషం మాట్లాడుతున్న తండ్రిగా మీరు చేయాల్సినటువంటి కార్యం మీరు చేయాలని, తల్లిగా మీరు చేయాల్సినటువంటి కార్యం మీరు చేయాలని ప్రార్థన చేసుకోండి ఒక నిమిషం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వే మాకు ఎబెనేజర్ అయి ఉన్నావయ్యా దేవ. ప్రతి ప్రణాళిక, ప్రతి కుటుంబానికి నువ్వు ఉన్నటువంటి ప్రణాళిక వాళ్ళ జీవితంలో అది నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, ఎవరైతే కుమారులు ఎవరైతే నీకు దూరంగా జీవిస్తున్నారో, తల్లిదండ్రులకి అవిధేయతలో జీవిస్తున్నారో, యేసు క్రీస్తు నామములో వాళ్ళు తిరిగి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క కుటుంబము కూడా, నా స్వరము వింటున్న ప్రతి ఒక్క కుటుంబము కూడా ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి పిల్లలు కూడా దేవా నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించును గాక అని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.